తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ నెల మనకి త్రయోదశి రాబోతుందండి. అసలు ప్రత్యేకత ఏంటండి ఈ త్రయోదశికి? జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి త్రయోదశికి చాలా విశేషమైనటువంటి ఇది ఉంటుందమ్మా, శుద్ధ త్రయోదశి. ముఖ్యంగా మనం జ్యేష్ఠ మాసం పౌర్ణానికి జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది కాబట్టి జ్యేష్ఠ మాసం అయింది. జ్యేష్ఠాదేవి అంటే ఎవరు? లక్ష్మీదేవి యొక్క సహోదరి. ఆవిడ అదృష్ట దేవుడ, ఈవిడ దరిద్ర దేవత. ఎవరన్నా ఏడుస్తూ కూర్చున్నా జ్యేష్ఠాదేవి ఎట్లా కూర్చున్నాం ఏంటని చెప్పి తిడుతుంటారు మన పెద్దలు కూడా కదా. ఈ జ్యేష్ఠాదేవి ఒక బాధ తొలగిపోవాలి, మనకి అదృష్ట లక్ష్మి అనుగ్రహం కలగాలి అంటే ఈ పౌర్ణమి ముందు జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి త్రయోదశి ఏదైతే ఉంటుందో ఈ నెల 19వ తారీఖు వస్తుంది. ఆ త్రయోదశిని దారిద్ర్య దుఃఖ వినాశన త్రయోదశి అని పిలుస్తారు. అంటే సకల బాధలు నివారణ కలుగజేసేటువంటి త్రయోదశి. ఇప్పుడు మనం చూడండి, ధనత్రయోదశి చేస్తాం లక్ష్మీదేవి అనుగ్రహానికి కదా. అలాగే దారిద్ర్య బాధలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలన్నా ఈ దారిద్ర్య దుఃఖ వినాశన త్రయోదశి రోజున మహాలక్ష్మి అమ్మవారిని కానివ్వండి, ఈశ్వరుణ్ణి కానీ ఆరాధన చేయడం అనేది చాలా చాలా విశేషమైనటువంటి రోజు. దీంట్లో నిజంగా చెప్పాలి అంటే ఇవాల్టి రోజున ఈ త్రయోదశి 19వ తారీఖు, జూన్ 19వ తారీఖున కుబేర వ్రతం అని చెప్పి ఒక వ్రతం ఉంటుంది. అది చేసిన విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. కుబేర వ్రతం. ఈ కుబేరుడు కూడా ఏంటి అంటే ధనదత్తుడు అనేటువంటి ఒక వైశ్యుడు. ఆయన వైశ్యుడు అంటే వైశ్యులకు ఉండేటువంటి లక్షణం ఏంటి? దానం ఇవ్వటం, వ్యాపారం చేయటం, సంపాదన, ఎక్కువగా బిజినెస్ చేసేటువంటి వాళ్ళందరూ కూడాను వైశ్యులు, ఆర్య వైశ్యులు అని పిలుస్తాం కదా. అంటే ఉన్నతమైనటువంటి ఒక జాతి వీళ్ళందరూ కూడాను. వాళ్ళు ఉండడం ద్వారా నిజంగా ఒక మాట చెప్పాలంటే ఈ రోజుల్లో ఇంకా భారతదేశం ముందుకు వెళ్ళటానికి కూడా కారకులు అవుతున్నారు ఆరు వైశ్యులు. బిజినెస్ అనేది ఇప్పుడు అందరూ చేస్తున్నారు, కానీ వాళ్ళు చేసినంత యుక్తిగా ఇంకెవరు చేయలేరు. అవునండి. ఒక వ్యాపారాన్ని చిన్న ఒక గుండు సూది దగ్గర నుంచి గుణపం వరకు ఏదైనా సరే ఒక యుక్తితో, ఆలోచనతో చేయగలిగినటువంటి వ్యాపారం చేయగలిగినటువంటి లక్షణాలు ఎవరికి ఉన్నాయంటే ఆర్య వైశ్యులకు మాత్రమే ఉన్నాయి. మార్వాడీస్ ఉంటాయి. అలాగే దేవాలయాలు, ధర్మ కార్యాలు ఎక్కువగా జరపబడుతున్నాయంటే దానికి మూలం కూడా వైశ్యులనే చెప్తారు. అంటే వాళ్ళ ధన సహాయం, ఆర్థిక సహాయం, వస్తు సహాయం చాలా చాలా విశేషంగా చేస్తూ ఉంటారు నిజంగా. అంటే పూర్వకాలంలో చూడండి, చాలా దేవాలయాల్లో ఇప్పుడు మనం హంపి వెళ్తాం. హంపిలో అక్కడ మిరియాల గణపతి అని ఒకటి ఉంటుంది. గణపతి, ఆవాల గణపతి అని ఒకటి ఉంటుంది. అంటే ఒక వ్యాపారి వైశ్యుడు ఆవాలు అమ్మడం ద్వారా వచ్చినటువంటి డబ్బులతో గణపతిని ప్రతిష్ఠ చేయించాడు. ఇంకో వ్యాపారి మిరియాలు అమ్మడం ద్వారా వచ్చినటువంటి డబ్బుతో గణపతిని ప్రతిష్ఠ చేశారు. కాబట్టి వాటికి పేర్లు కూడా అవే, మిరియాల గణపతి, ఆవాల గణపతి. అంటే వాళ్ళు చేసినటువంటి వ్యాపారంలో ప్రతి దాంట్లో కూడాను ధర్మ కార్యాలకి ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి వ్యక్తులు వాళ్ళు. అలాంటి వైశ్యుకులంలో ఒక ధనదత్తుడు అనేటువంటి ఒక ఆయన పుట్టాడు. ఈ పుట్టినప్పుడు ఏమైంది, ఈయన వయసు పెరుగుతోంది, ఈయనకు అసలు దానం చేయడం అనేది ఇష్టం లేదు, దాచుకోవడం మాత్రమే అలవాటైంది. ఈయనకి వివాహమైంది, పిల్లలు పుట్టారు, సంతానం కలిగింది, బాగా డబ్బు, వ్యాపారంలో విపరీతమైన డబ్బు సంపాదిస్తున్నాడు. వడ్డీలకు వడ్డీలు, జనాల దగ్గర పీడిచ్చి డబ్బులు తీసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఒక మహర్షి ఆయన ఇంటి ఎదురుగా వచ్చి భవతి భిక్షాందేహి అన్నాడు. ఈయనేమన్నాడంటే, నేను ఎవరికి దానం చేయను, నువ్వెవరు బాబు నా ఇంటి ముందుకు వచ్చా, నా ఇంటి ముందుకి పొరపాటున కూడా ఎవరు రారు ఈ ఊళ్ళో, వెళ్ళిపో అని చెప్పాడు. మరలా నెక్స్ట్ ఇయర్, తదుపరి సంవత్సరం అదే రోజున మరలా ఈయన మళ్ళీ మహర్షి వచ్చాడు. భవతి భిక్షాందేహి అని అన్నాడు. నేను పెట్టను, పో అన్నాడు. మరలా కొన్ని రోజులు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్, తదుపరి సంవత్సరం, అలా ప్రతి సంవత్సరం ఒకే తిథి రోజున ఈయన రావడం, సాధువు రావడం, భవతి భిక్షాందేహి అనడం, ఈయన పంపించేయడం, ఏమీ పెట్టకుండా పంపించడం. ఈయనకి ఒక డౌట్ వచ్చింది, నేను పెట్టను కదా, ఎందుకు వస్తున్నాడు, ఏదేమైనా సరే ఆయన ఎన్నిసార్లు వచ్చినా నేను పెట్టకూడదు, మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. సరే అని చెప్పి ఒక సంవత్సరం ఒక రోజున వచ్చాడు. భవతి భిక్షాందేహి అన్నాడు. నేను పెట్టను కాక పెట్టను అన్నాడు. నేను భిక్ష కోసం రాలేదు, నువ్వు పెట్టకపోయినా పర్లేదు, నేను నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చానని చెప్పాడు. అదేదో చెప్పండి, తొందరగా చెప్పండి, నాకు ఒక నిమిషం అంటే 100 రూపాయలతో సమానం, నేను తొందరగా నేను వ్యాపారం చేసుకోవాలి, నీతో ఎక్కువసేపు మాట్లాడు, 2 నిమిషాలు టైం ఇస్తాను, మాట్లాడాను అన్నాడు. అదే నేను నీకు ఇచ్చే గొప్ప దానం, నువ్వు అడిగినందుకు అని అంటాడు.
సరే కూర్చోవయ్యా అని చెప్పి కూర్చోబెడతాడు. ఏంటి చెప్పు అంటే, నీకు త్వరలో మృత్యువు రాబోతుంది, నువ్వు చనిపోబోతున్నావు, జాగ్రత్త పడు అని అన్నాడు. మరి మృత్యువు పోవాలంటే ఏం చేయాలి, అది కూడా నాకు నువ్వే సలహా ఇవ్వని చెప్పి ఆయన అడిగాడు. ఏమీ లేదు, నీ మృత్యువుని ఎవరన్నా తీసుకుంటారేమో అడుగు, తీసుకుంటే నీ మృత్యువు నుంచి తప్పించుకోవచ్చు, మృత్యుబాధ నుంచి తప్పించుకోవచ్చు, మృత్యుంజయుడిగా ఉండొచ్చు అని చెప్పాడు ఆయన. కొడుకుల్ని అడిగాడు, నువ్వు ఇచ్చే ఆస్తి తీసుకుంటాం కానీ నీ చావు నేను ఎందుకు తీసుకుంటాను. పైగా కూతుళ్ళని అడిగాడు, మాకు పెళ్లి చేసి పంపించాల్సింది పోయి నీ బదులు మమ్మల్ని చావమంటావు, ఎందుకు చేస్తావు, మేము ఎందుకు చేస్తాం, మేము చావం అన్నారు. అలాగే భార్యని అడిగాడు, ఎవరైనా నేను చచ్చిపోయినా నా భార్య బాగుండాలని చెప్పి కోరుకుంటారు, నువ్వు నీ బదులు నన్ను చావమని అడుగుతున్నావు, నేను చావని పో అని చెప్పింది. అలానే కొంతమందిని అడిగాడు, నీవు ఇచ్చే డబ్బులైతే తీసుకుంటాం కానీ నీ చావు కోసం అయితే మా చావునైతే మేము దానం చేయమని చెప్పారు. చివరికి ఆయన బాధ ఎక్కువైపోయింది. ఈ మరలా ఈ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడు, ఈయన మహర్షిని ఈ ధనదత్తులు వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్ళి, స్వామి నా చావుని ఎవరు తీసుకుని అంటున్నారు, మరి నేనేం చేయాలి ఈ మృత్యువు నుంచి బయటపడాలంటే? ఏం లేదు, ఈశ్వర ఆరాధన చెయ్యి, నువ్వు సంపాదనలో కొంతవరకు శివ కైంకర్యాలకి ఉపయోగపెట్టు, శివుడికి ఏదైనా ఖర్చు పెట్టి చెయ్యి అని అన్నాడు. ధనదత్తుడికి బాగా విపరీతమైన బాధ వేస్తుంది. అంటే నేను ఇంతకాలం సంపాదించిందంతా సంపాదన తీసుకుంటున్నారు కానీ నాకు ఏదైనా బాధ వచ్చిందంటే తీసుకోవడం లేదు అని చెప్పి ఆయన దగ్గర ఉండేటువంటి సర్వం శివుడికి కైంకర్యాలకు మొత్తం ఖర్చు పెట్టేశాడు. మొత్తం ఏంటి అంటే ప్రతి ఒక్కటి శివార్పణం అంతే, శివుడికి అర్పించేశాడు అంతా, ఉన్న డబ్బు అంతా కూడాను. తదుపరి ఈయన మరణానంతరం కొంతకాలం మృత్యువు దోషం వెళ్ళిపోయింది, కొంతకాలం అయింది. ఈ మానవ జన్మ అన్న తర్వాత మరణం తప్పదు కాబట్టి 100 సంవత్సరాల తర్వాత ఈయన చనిపోయిన తర్వాత కైలాసానికి వెళ్ళారట. ఈయన చేసినటువంటి అన్నదానాలు, పూజలు, అభిషేకాలు, ఆరాధనలు, అలంకారాలు, భస్మాభిషేకాలు ఇవన్నిటికీ ఈశ్వరుడు మెచ్చి కైలాసం నుంచి దూతలను పంపించి ఈ ధనదత్తుడిని ఆయన దగ్గర తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత ఈశ్వరుడు అన్నాడు, నీకు డబ్బును ఎలా దాచిపెట్టాలో తెలుసు, ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలుసు, కాబట్టి ఈ రోజు నుంచి నీ పేరు ధనదత్తుడు కాదు కుబేరుడు అని చెప్పి నామకరణం చేస్తున్నానని చెప్పారు. ఆయనే కుబేరుడు. నవనిధులకి అధిపతిగా ఆయన్ని కాపలాగా ఉంచి కుబేరుణ్ణి, ఆయన పేరు కుబేరుడు అనేటువంటి పేరు పెట్టి కైలాసంలో స్థానం ఇచ్చారు. ఇది అసలు కుబేరుడి కథ. ఇలాంటి కుబేరుడికి ఈ దారిద్ర్య దుఃఖ శమన విమోచన త్రయోదశి రోజున గనక కుబేర వ్రతం చేసినట్లయితే ఈశ్వర అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం, కుబేరుడి అనుగ్రహం, శివుడి అనుగ్రహం, ముగ్గురు అనుగ్రహం కలిగి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తయ్యి ఇల్లంతా బంగారుమయమయ్యి వాళ్ళ మనస్సు కూడా బంగారంతో సమానమైనటువంటి పరిస్థితికి వచ్చి వాళ్ళకి ఏ రకమైనటువంటి దుఃఖాలు లేకుండా, దారిద్ర్య బాధలు లేకుండా, జ్యేష్ఠాదేవి బాధలు లేకుండా కేవలం మహాలక్ష్మి మాత్రమే వాటిలో స్థిరపడి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని కూర్చొని ఉంటుందని చెప్పడానికి ఏ మాత్రం కూడా సంశయం లేదు. చాలా మంచి పరిహారం తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.